ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నేతలకు సవాల్గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సో సాగర్, అటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఖర్చు విషయంలో పార్టీల వైఖరి ఎలా ఉంది? ఇప్పుడు ఆలోచనలో పడ్డారనే చెప్పుకోవచ్చు. సీట్లు వచ్చేంత వరకు కూడా అభ్యర్థులంతా కూడా చాలా విస్తారంగా ఖర్చు పెట్టారు. ఇటు కార్యకర్తలుగా కానీ, ఫ్లెక్సీల విషయంలో కానీ, కార్యకర్తలకు సంబంధించి బాగోగులు చూడడంలో, మంచి చెడులు చూడడంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 నియోజకవర్గాల్లో కూడా అన్ని పార్టీల నేతలు ఇటు టికెట్ కన్ఫర్మ్ అయిన వారితో పాటుగా వారికి పోటాపోటీగా టికెట్ ఆశించిన అభ్యర్థులు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఖర్చు పెట్టారనే చెప్పొచ్చు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులను కన్ఫర్మ్ చేసిన తర్వాత పార్టీలు సుమారుగా 55 రోజులు ఎక్కువగా ఉండటంతో వీళ్ళు కొంత అభ్యర్థులు కొంత ఆలోచనలో పడిపోయారనే చెప్పుకోవచ్చు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక 25 రోజులు, నెల రోజులు టైం ఉంటుంది అనుకుంటే 55 రోజుల సమయం ఉండటంతో 55 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రతిరోజు కూడా ఎన్నికల ప్రచారానికి ఎన్నికల పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ఈ టౌన్లోకి అంటే వారి నియోజకవర్గంలోకి ప్రచారానికి వెళితే సుమారుగా 50 నుండి 70 వేల వరకు ప్రతి రోజుకి ఖర్చు అవుతుంది అనేది అభ్యర్థులు మాట్లాడుకుంటున్న అంశం. ఈ ఖర్చు పక్కన పెడితే ఇది కాకుండా కార్యకర్తల బాగోగులు చూడడానికి కానీ, లేకపోతే పెళ్లిళ్ళు, లేకపోతే ఏదైనా విషాద సంఘటనలు జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉన్న కార్యకర్తలకు తప్పనిసరి పరిస్థితుల్లో సాయం చేయాల్సి ఉంటుంది, ఆర్థిక భరోసా కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి 55 రోజులు కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యులా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులంతా కూడా ఇప్పుడు బెబ్బెలెత్తిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ 60 రోజుల పాటు కూడా కార్యకర్తల్ని కన్నబిడ్డల్లా చూసుకోవడంతో పాటుగా ఇటు వారికి సంబంధించి బాగోగులు కానీ, లేకపోతే ఫ్లెక్సీల విషయంలో కానీ, ప్రచారానికి సంబంధించి తీన్మార్లు, బానిసంచ, లిక్కర్కి సంబంధించి ఖర్చు ఏ విధంగా పెట్టాలి అనే దాని మీద, ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవాలి అనే దాని మీద ఇప్పుడు అభ్యర్థులంతా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. మరికొన్ని నియోజకవర్గాల్లో చూస్తే మాత్రం ఇటు పోటాపోటీ అభ్యర్థులు కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా మనం ఖర్చుకు సంబంధించి స్లాబ్ ఫిక్స్ చేసుకుందాం, లేకపోతే ఓట్లకు సంబంధించి కొనుగోలు విషయంలో కూడా ఓటుకి ఎంత ఇవ్వాలనే దాని మీద ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తున్నారనేది కూడా మనకి అందుతున్న సమాచారం. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.